హలో శ్రావణి, చెప్పు. అవునే, ఇవాళ మా పుట్టింటికి వెళ్తున్నాను. మా వారికి ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందంట, అందుకే నేనొక్కదాన్నే వెళ్తున్నాను. అవునా? చిచి, అలాంటి మగాళ్ళని అస్సలు క్షమించకూడదు. బంగారం లాంటి భార్య ఉండగా పరాయి ఆడదాంతో ఎలా సంబంధం పెట్టుకుంటారో ఏంటో. భర్త అంటే మా శ్రీవారిలాగా ఉండాలి. నన్ను తప్ప ఇంకెవ్వరిని కన్నెత్తి చూడరు. నా మాట విని నీ మొగుడికి విడాకులు ఇచ్చేసే. నేను ఊరు నుంచొచ్చాక నీతో కలిసి మాట్లాడతా. సారీనే, ఏమనుకోకు. నాకు ట్రైన్కి టైం అవుతుంది. ఉంటాను, బాయ్. అబ్బా వదలండి, ట్రైన్ టైం అవుతుంది. పట్టుకుంది వదలడానికి కాదు బంగారం, మళ్ళీ నీతో ఇంకొకసారి. అబ్బా ఇప్పుడే కదా అయింది, మళ్ళీనా? నీలాంటి అందమైన పెళ్ళం పక్కనుంటే మగాడికి ఇంకేం పని ఉంటుంది? ఈ పని తప్ప. ప్లీజ్ అండి, నేను వెళ్ళాలి. వెళ్ళక తప్పదా డియర్? 2 రోజుల్లో వచ్చేస్తానుగా. ఈ 2 రోజులు నేను చూడకుండా ఎలా ఉండాలి బంగారం? మై డియర్ మొగుడు గారు, నన్ను చూడాలనిపించినప్పుడల్లా వీడియో కాల్ చేయి. సరే అయితే, నువ్వు తిరిగి వచ్చే వరకు గుర్తుండిపోయేలా నీ 2 పెదాలతో నా పెదాలపైన ఒక స్వీట్ కిస్ పెట్టు. సరే సరే, నేను బయలుదేరుతాను. జాగ్రత్త. బాయ్ అండి. బాయ్ బంగారం. హలో, చెప్పరా మామ. ఏంటి కొత్త ఫిగరా? అయితే రేపు మా ఇంటికి తీసుకొచ్చేయి. నా భార్య ఊరెళ్ళిందిరా ఇప్పుడే. వారం రోజుల వరకు రాదు. ఈ వారం రోజులు రోజుకొక ఫిగర్తో ఎంజాయ్ చేయాలరా. ఆహా, ఈరోజు వద్దు. మా ఆఫీస్లో ఒక ఫిగర్ ఉందిరా, ఈరోజు దాని పని చూడాలి. అంతే కదరా మరి. మగాడెప్పుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యలా ఉండాలి, లేదంటే లైఫ్ బోర్ కొడుతుంది. సరే సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నా, బాయ్. ప్రియా, ఈరోజు నిన్ను ఎలాగైనా లొంగ తీసుకోవాలి. గుడ్ మార్నింగ్ సార్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ రెడీ చేశాను సార్. మీరు సైన్ చేస్తే. ప్లీజ్. రోజు రోజుకి నీలో అందం పెరిగిపోతుంది. నీ అందం చూసి ఉండలేకపోతున్నా. అంత నచ్చానా సార్? నచ్చావు కాబట్టే నేను ఇంతగా నీ వెంట పడుతున్నా. ఎప్పుడు నా కోరిక తీరుస్తావని ఎదురు చూస్తున్నా ప్రియా. అవునా సార్? మరేం చేస్తారో చేసుకోండి. నిజంగానా? ఇంత ఓపెన్ ఆఫర్ ఇస్తుంటే నిజంగానా అంటారేంటి? ఆహా, ఈరోజు నా పంట పండింది. I love you, Priya. I love you too. I love you. Priya,
ప్రియా, ఐ లవ్ యూ ప్రియా. గుడ్ మార్నింగ్ సార్. ప్రియా, కమాన్. నేను చెప్పిన ఫైల్ రెడీ చేసావా? రెడీ చేశాను సార్. ప్రియా ఆగు. ప్రియా, నేను అడిగింది ఏం చేసావు? మాట్లాడవేంటి? ఒప్పుకోవా? నువ్వు ఒప్పుకోకపోతే రేపటి నుంచి నువ్వు జాబులోకి రావద్దు, అర్థమైందా? మీరు చెప్పిన దాని గురించి నేను ఆలోచించాను సార్. మీతో కమిట్ అయిపోతే నా లైఫ్ బాగుంటుందనిపించింది. అయితే ఒప్పుకుంటున్నావా? మీ ఇష్టం సార్, నేను రెడీ. లేట్ మీదే. ప్రియా, నువ్వు చెప్పేది నిజమా? అవును సార్. నువ్వు ఎంత తొందరగా ఒప్పుకుంటావు అనుకోలేదు. రా 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 రా. సార్ 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 ప్లీజ్ సార్, ఇది ఆఫీస్ సార్, ఎవరైనా చూస్తే బాగోదు. మరేం చేద్దాం? హోటల్కి వెళ్ళిపోదామా? వద్దు సార్, ఎందుకంత కంగారు? రాత్రికి మా ఇంటికి వస్తే అక్కడ ఎంజాయ్ చేద్దాం. నిజమా? నిజంగా నిజం. సార్, డోర్ ఓపెన్ లోనే ఉంది, గడిపెట్టలేదు. రండి. ఏంటి సార్ అలా తినేసేలా చూస్తున్నారు? ఏంటి సార్ అంత ఆత్రంగా ఉన్నారు? పొద్దున్నుంచి నీతో గడపాలని ఎదురు చూస్తున్నాను, అలాంటిది ఇప్పుడు నిన్ను ఇలా చూస్తూ ఎలా ఆగలను ప్రియా? ఈ రాత్రంతా మీ ఇష్టం సార్, మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. థ్యాంక్ యూ. పాలు తాగుతారా? ఎదురుగా ఇంత అందమైన పాలరాతి శిల్పం ఉండగా ఇంకా ఆ పాలెందుకు ప్రియా? కళ్యాణి, నువ్వు ఇక్కడ? చిచి, సిగ్గులేదు నీకు? ఇంట్లో కట్టుకున్న భార్యని మోసం చేసి పరాయి ఆడదాంతో ఇలా నీ నిజస్వరూపం చూడ్డానికి ఊరెళ్లకుండా ఇక్కడికొచ్చా. తన వల్ల నువ్వేంటో నాకు తెలిసింది. నేనిప్పుడు మా పుట్టింటికి వెళ్తున్నాను, ఇంకెప్పటికీ రాను. త్వరలో నీకు విడాకులిస్తాను, రెడీగా ఉండు. ఆఫీస్లో నీ హెరాస్మెంట్ భరించలేక నీకిలా బుద్ధి చెప్పాను. ఆడదంటే ఆటబొమ్మ కాదు, గుర్తుపెట్టుకో. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్.